హలో అండి, ఇప్పుడు నేను బ్రిటా వాటర్ ఫిల్టర్ జగ్ ని అన్బాక్స్ చేస్తాను. ఇది 2.4 లీటర్ జగ్. ఇది మన నీళ్ళని క్లీన్ గా తాజాగా ఉంచడంలో హెల్ప్ చేస్తది. ఈ జగ్గు చాలా స్టైలిష్ గా లైట్ వెయిట్ గా ఉంటది. ఇప్పుడైతే ఈ జగ్ ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మన తాత ముత్తాతల కాలంలో అప్పటికప్పుడు ఫ్రెష్ గా బావిలో నుంచి బయటకు తీసిన నీళ్ళని తాగి చాలా హెల్దీగా హ్యాపీగా అన్ని సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు ఎన్ని ఫిల్టర్లు వచ్చినా మన హెల్త్ లో అయితే ఇలానే ఉంటున్నాయి. బ్రిటా అనేది చాలా ఫేమస్ వాటర్ ఫిల్టర్ బ్రాండ్. ఇదిగోండి, ఇలా అన్బాక్స్ చేసిన తర్వాత లోపల ఒక ట్రాన్స్పరెంట్ జగ్ ఉంటది. ఇది కవర్ లో నుంచి బయటకు తీద్దాము, అప్పుడే మనకి క్లియర్ గా కనిపిస్తది. ఇదిగోండి, జగ్గు చాలా లైట్ వెయిట్ గా స్టైలిష్ గా బాగుంటది. దీనికి ఒక లిడ్ కూడా ఉంటది. ఆ లిడ్ పైన ఇండికేటర్ కూడా ఉంటది. అసలు ఫిల్టర్ ఏం చేస్తది అంటే వాటర్ లో ఉండే క్లోరిన్, హెవీ మెటల్స్ ఫిల్టర్ చేసి వాటర్ ని బాగా ప్యూరిఫై చేస్తది. దానికోసం మనం ఈ జగ్ లోని ఫిల్టర్ ని ఫిట్ చేయాలి. ఇదిగోండి, ఫిల్టర్ అనేది ఇలా ఉంటది. దీన్ని యూస్ చేసే ముందు ఫస్ట్ వాటర్ తో బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే 2-3 టైమ్స్ అయినా వాటర్ వేసి ఫిల్టర్ చేసి ఆ వాటర్ ని బయట పోసేసి తర్వాత మాత్రమే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఫిల్టర్ ని మగ్ లోని ఇలా ఫిట్ చేయాలి. అయితే ఈ ఫిల్టర్ ని మనం ఎవ్రీ మంత్ మార్చుకుంటూ ఉండాలి. మనకి ఓన్లీ ఫిల్టర్స్ కూడా దొరుకుతాయి. ఇదిగోండి, ఇది ఇండికేటర్. ఒకసారి మనం ఆన్ చేసి పెట్టిన తర్వాత ఛార్జింగ్ లాగా చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఇండికేటర్ అసలు ఏ పాయింట్స్ చూపించట్లేదు అంటే మనం ఈ ఫిల్టర్ ని చేంజ్ చేయాల్సిన టైం వచ్చినట్టు. సో మనం దగ్గర నెలకు ఒకసారి ఈ ఫిల్టర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. అలా అయితే మనం తాగే నీళ్లు ఎప్పుడు క్లీన్ గా ఉంటాయి. ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత ఇండికేటర్ ఆన్ చేయడం కంపల్సరీ. అప్పుడే మనకు తెలుస్తుంది ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనం గుర్తు పెట్టుకోలేం కదా. ఈ జగ్ లోకి ఇలా వాటర్ వేసాం అనుకోండి, స్లోగా ఈ వాటర్ ఫిల్టర్ అయ్యి కిందకి దిగుతాయి. అప్పుడు మనం గ్లాస్ లో వేసుకొని తాగేయడమే. ఈ ఫిల్టర్ చేసిన వాటర్ చాలా క్లీన్ గా ఉంటాయి అండ్ ఎలాంటి స్మెల్ రావు, టేస్టీగా కూడా ఉంటాయి. మనకి నార్మల్ వాటర్ కి ఈ ఫిల్టర్డ్ వాటర్ కి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఈ జగ్ కెపాసిటీ 2.4 లీటర్స్ నుంచి 8 లీటర్స్ వరకు ఉంటది. ఆ సైజ్ మనం తీసుకునే మోడల్ మీద డిపెండ్ అయి ఉంటది. కాస్ట్ విషయానికి వస్తే $30 to $90 బేస్డ్ ఆన్ సైజ్ అన్నమాట. మీరే వాటర్ ఫిల్టర్ ని యూస్ చేస్తారు?